సొంత అన్నదమ్ములే శత్రువులై అమ్మివేస్తే, నమ్ముకున్న యజమానే అన్యాయంగా జైలుకు పంపితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? విధిని తిట్టుకుంటాడా, లేక దేవుణ్ణి నిందిస్తాడా? కాని యోసేపు జీవితం వీటన్నింటికి భిన్నం. అట్టడుగు స్థాయి నుండి ఐగుప్తు దేశానికే అధిపతిగా యోసేపు ఎలా ఎదిగారో తెలుసా? యోసేపు యాకోబు కుమారుడు. యాకోబు యోసేపును అత్యధికముగా ప్రేమించాడు. కాని యోసేపు సహోదరులు అతన్ని ప్రేమించలేదు. వారు అసూయపడ్డారు. వారు అతని పట్ల బాగా కోపగించుకున్నారు. ఒక దినమున అది ఎంత దారుణంగా మారిందంటే వారు అతనిని గొయ్యిలో పడేశారు. ఆ తరువాత వారు అతనిని పరదేశునికి అమ్మగా అతడు యోసేపును ఐగుప్తులో బానిసగా అమ్మాడు. సహోదరులు తమ తండ్రిని మోసగించారు. వారు యోసేపు వస్త్రము మీద రక్తాన్ని పూశారు గనుక క్రూర జంతువు చేత యోసేపు చంపబడియున్నాడని యాకోబు భావించాడు. యోసేపు చెరసాలలో కూడా ఉంచబడ్డాడు. కాని ప్రభువు అతనిని జ్ఞాపకము చేసుకున్నాడు. ఐగుప్తు రాజైన ఫరోకు 2 కలలు వచ్చాయి. ఆ కలల భావము ఏమిటి? 7 ఏండ్ల కాలములో అధికమైన ధాన్యము పండునని ఫరోకు యోసేపు చెప్పాడు. ఆ తరువాత ఏమీ పండని 7 ఏండ్ల కాలము వచ్చునని చెప్పాడు. తన కలల భావము యోసేపుకు తెలిసినందుకు ఫరో ఎంతగానో ఆనందించాడు. అతడు యోసేపును ప్రధానిగా చేశాడు. మొదటి 7 ఏండ్ల కాలములో ధాన్యము పెద్ద మొత్తములో కల్లాలలో భద్రపరచబడినట్లు యోసేపు చూసుకోవాలి. తరువాత మరో 7 ఏండ్లపాటు ప్రజలు ధాన్యమును కొనుగొంటారు. అదే సంభవించింది. అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెనుగాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. కొన్నిసార్లు ధాన్యమును కొనడానికి యోసేపు సహోదరులు కూడా వచ్చారు. వారితో పాటు బెన్యామీను వెళ్లడానికి తండ్రి అయిన యాకోబు అనుమతించలేదు. వారి ఎవరయ్యున్నారో యోసేపు వెంటనే గమనించాడు. కాని సహోదరులు అతనిని గుర్తించలేదు. మొదట యోసేపు వారితో కోపపడిన విధానంలో మాట్లాడాడు. వారు వేగుల వారిని అతడు చెప్పాడు. వారు ఎంతగా భయపడ్డారు? మరి ప్రత్యేకముగా షిమ్యోను చెరసాలలో ఉంచబడినప్పుడు బెన్యామీనును తేవాలని యోసేపు చెప్పినప్పుడు వారు ఎంతగానో భయపడ్డారు. వారు 3వసారి వచ్చినప్పుడు తానెవరో యోసేపు వారికి చెప్పాడు. సహోదరులు ఎంతగానో విభ్రాంతి చెందారు. కాని వారి పట్ల యోసేపు కోపములేదు. యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడని విన్నప్పుడు యాకోబు ఎంతగానో సంతోషించాడు. ఐగుప్తులో కాకుండా ప్రతిచోట ఇంకా కరువు ఉంది గనుక ఇక్కడికి వచ్చి ఐగుప్తులో జీవించాలని వారందరినీ ఆహ్వానించారు. యోసేపు సహోదరులు కలిసికట్టుగా కూడుకున్నారు. వారు చాలా భయపడినట్లుగా కనబడుచున్నారు. ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు, ఇప్పుడు మన తండ్రి ఏమాత్రమూ సజీవునిగా లేడు గనుక యోసేపు ఏమి చేస్తాడు? బహుశా అతడు ఇలా చెప్పును, ఇప్పుడు నేను మిమ్ములను శిక్షిస్తాను. నాకు విరోధంగా మీరు ఎంతో చెడును చేశారు. తండ్రి ఇంకా బ్రతికి ఉన్నప్పుడు అతడు అది చెయ్యదలుచుకోలేదు. లేకుంటే తండ్రి ఎంతగానో విచారించేవాడు. కాని ఇప్పుడు తండ్రి మరణించాడు గనుక. సహోదరులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు. వారు ఏము చేస్తారు? వారికి ఒక ఆలోచన వచ్చింది. మనం ఒకరిని సందేశముతో యోసేపు వద్దకు పంపుదాము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అదే జరిగింది. ఆ మనుష్యుడు యోసేపుతో చెప్పాడు, నీకు ఎంతగానో కీడు చేసియున్నారని నీ సహోదరులు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. దానికి వారు చాలా దుఃఖిస్తున్నారు. ఇప్పుడు వారు క్షమన కొరకు అడుగుచున్నారు. వారు నీ సహోదరులు. వారు నీవలే ప్రభువును కూడా సేవిస్తున్నారు. తండ్రి అయిన యాకోబు బ్రతికి ఉన్నప్పుడు నీవు వారిని క్షమించాలని ఆయన కూడా కోరాడు. అయ్యో, చూడండి, యోసేపు ఏడవడం మొదలుబట్టాడు. తన సహోదరులు తమ పాపాన్ని నిజాయితీగా ఒప్పుకున్నందుకు అతడు సంతోషించాడు. కాని అతని సహోదరులు తనను బట్టి భయపడటాన్ని చూసి అతడు కూడా విచారించాడు. వారతనను శిక్షిస్తాడని భయపడ్డారు. కొంతసేపటి తరువాత సహోదరులే స్వయంగా యోసేపు వద్దకు వచ్చారు. బహుశా యోసేపు వారిని పిలిచియుండొచ్చు. వారు తమ సహోదరుని ముందు క్రిందికి వంగి మోకరించారు. తాము అతని సేవకులముగా ఉంటామని వారు చెప్పారు. అవును, సహోదరులు నిజంగా దీనులయ్యారు. యోసేపు వారితో చెప్పాడు, భయపడకండి. మీకు మేలు చెయ్యాలని, మీ గురించి పట్టించుకోవాలని ప్రభువు నన్ను కోరాడు. నాకు విరోధంగా మీరు దుష్టప్రణాళికలు రచించారనేది నిజమే. కాని ప్రభువు ఆ ప్రణాళికలను మేలు కొరకు వాడాడు. అందుకు ప్రభువు జ్ఞానవంతుడు, మంచివాడైయున్నాడు. నేను ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేయబడ్డానో తెలుసా? మన గొప్ప దేశాన్ని కాపాడటానికి, ఎవరూ కూడా ఆకలితో చావకుండునట్లు చూసుకోవడానికి. నేను మిమ్ములను, మీ పిల్లలను సంరక్షిస్తాను.
మీరిక ఏమాత్రమూ భయపడనక్కర్లేదు. అలా యోసేపు తన సహోదరులను ఆదరించాడు. వారు నిశ్చయతను పొందుకున్నారు. ఇక్కడ యోసేపు యేసు ప్రభువుకు మాదిరిగా ఉన్నాడు. యోసేపు చేసిన దానికంటే ఎక్కువగా పాపులైన ప్రజలకు, చెడు ప్రణాళికలు రచించిన ప్రజలకు కరుణను చూపాలని యేసు ప్రభువు ఆశిస్తున్నాడు. నిజమైన మారుమనసుతో యేసు ప్రభువు వద్దకు వచ్చి ఆయనకు ప్రతి ఒక్కటీ నిజాయితీగా చెప్పే ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడతాయి. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును.